ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్నిసార్లు మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. భయంతో, సందేహంతో లేదా మన జ్ఞానంపై ఆధారపడి తర్వాత సమస్యలో పడతాం. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. మన తప్పుల మధ్యలో కూడా దేవుడు మనల్ని కాపాడగలడు అని. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 20వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయం 18వ వచన వాక్యం ఇలా ఉంది: ఏలనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును మూసిండెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వెనుక ఒక గొప్ప సంఘటన ఉంది. ఇది మనకు దేవుని రక్షణ, పవిత్రత అలాగే కృపను గురించి చెబుతుంది. ఇప్పుడు ఈ కథను పూర్తిగా అర్థం చేసుకుందాం. అబ్రహాము ఒకసారి గెరారు అనే దేశానికి వెళ్ళాడు. అక్కడ రాజు పేరు అబీమెలెకు. అబ్రహాంకి తన భార్య అయిన సారా చాలా అందంగా ఉందని తెలుసు. అబ్రహాము ఇలా అనుకున్నాడు: ఇక్కడి ప్రజలు సారాను చూసి నన్ను చంపి ఆమెను తీసుకుపోతారు అని. అందుకే అతను అబద్ధం చెప్పాడు. సారా నా భార్య కాదు, నా చెల్లెలు అని చెప్పాడు. అబీమెలెకైన రాజు సారాను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు అబీమెలెకు కలలో ప్రత్యక్షమయ్యాడు. అతనితో ఇలా అన్నాడు: నీవు తీసుకున్న ఆ స్త్రీ ఒక మనిషి భార్య అని. అబీమెలెకు వెంటనే భయపడ్డాడు. ప్రభువా, నేను తప్పు చేయలేదు అని అన్నాడు. అతడు నిజంగా తెలియక తీసుకున్నాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: నేను నిన్ను పాపం చేయకుండా ఆపాను అని. ఆ స్త్రీని తిరిగివ్వు. అబ్రహాము ఒక ప్రవక్త, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు అని. ఈ వాక్యం చెప్తుంది దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భాన్ని మూశాడు అని. అంటే ఇంట్లో పిల్లలు పుట్టకపోవడం ఆగిపోయింది. ఇది ఒక హెచ్చరిక లాంటిది. దేవుడు ఇది చెప్పాడు: ఇది తప్పు, నేను దీన్ని అనుమతించను అని. అబీమెలెకు సారాను వెంటనే తిరిగిచ్చాడు. అబ్రహామును గౌరవించాడు. తర్వాత వాళ్ళ కోసం అబ్రహాము ప్రార్థించాడు. దేవుడు అబీమెలెకు ఇంటిని మళ్ళీ ఆశీర్వదించాడు, గర్భాలను తెరిచాడు. ఇక్కడ ముఖ్యమైన పాఠం ఏంటంటే, మొదటిగా మనం తప్పు చేసినా దేవుడు మనల్ని కాపాడగలడు అని. అబ్రహాము భయపడ్డాడు, అందుకే అబద్ధం చెప్పాడు. అయినా దేవుడు సారాను కాపాడాడు, పరిస్థితిని మార్చేశాడు. రెండోదిగా, దేవుడు పవిత్రుడు, ఆయన పాపాన్ని అనుమతించాడు, తప్పు జరిగే ముందు కూడా అడ్డుకుంటాడు. మూడోదిగా, దేవుడు మన కోసం పోరాడతాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని కాపాడతాడు. నాలుగోదిగా, ప్రార్థనా శక్తి. అబ్రహాము ప్రార్థించినప్పుడు సమస్య పూర్తిగా పరిష్కారమైంది. అలాగే ఈరోజు మీరు ఏ సమస్యలున్నా, ఎలాంటి ఒడిదుడుకుల్లో ఉన్నా మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా భయంతో నిర్ణయాలు తీసుకోకూడదు. అబ్రహాంలాగా కాకుండా దేవునిపై నమ్మకం పెట్టాలి. రెండోదిగా, నిజాయితీగా ఉండాలి. అబద్ధం తాత్కాలికంగా రక్షించవచ్చు, కానీ దేవుని మార్గం నిజంగా రక్షించింది. మూడోదిగా, దేవునిపై ఆధారపడాలి. మన రక్షణ మన చేతుల్లో కాదు, దేవుని చేతిలో ఉంది. నాలుగోదిగా, ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ద్వారా పరిస్థితులు మారుతాయి. ఇక్కడ మనం ఏం నేర్చుకోగలమంటే, మనం తప్పు చేసినా దేవుడు మనల్ని వదిలిపెట్టడు, ఆయన మనల్ని కాపాడుతాడు అని. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగున్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మా జీవితాలలో నీవే రక్షకుడు అని మాకు గుర్తు చేసినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము భయంతో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. మా జీవితాలలో ఏ పరిస్థితి వచ్చినా నీ మమ్మల్ని కాపాడుతావని మేము విశ్వసిస్తున్నాము ప్రభువా. మా తప్పులను క్షమించము. నీ సత్యంలో నడిచేలా మమ్మల్ని మార్చండి తండ్రి. ప్రార్థనలో నిలకడగా ఉండే హృదయాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.